ఒకటే మాట చెప్తారు, తిన్నది వడ్డీతో సహా కక్కిస్తాం, ఏం చేసినా సరే మొత్తం కక్కిస్తాం, పదే పదే అంటారు కక్కిస్తాం కక్కిస్తాం కక్కిస్తాం. ఇప్పుడు ఏం చేస్తారు? ఇన్ని అంశాలు బయటకు వచ్చినాయి, ఏం చేస్తారు ఇప్పుడు? మీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? నమస్తే మేడం గారు. నమస్తే. మీకు అలాగే సుబ్బారావు గారికి, అలాగే విశ్లేషకులు కళ్యాణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. మేడం, మీరు అన్నట్టు మా ప్రభుత్వానికి ఇది ఒక లడ్డూలా దొరికింది ఈ కేసు, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉండేటువంటి సిబిఐ, ఈడీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సిఐడి, ఏసీబీ చేయలేనటువంటి పనిని అమెరికాలో ఉన్నటువంటి ఏజెన్సీలు బట్టబయలు చేసి, కాబట్టి ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదిస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటాం, అందులో వెనకాడేదేం లేదు. అయితే ఏ రకంగా ముందుకెళ్లాలో ఏంటనేది 1-2 రోజుల్లో ప్రభుత్వమే చెప్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఇతను ఎంత అవినీతిలో ఎంత మేధావి అంటే అప్పటికే పీపీఐలు ఉన్నాయి ఇతను రాకముందే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జపాన్తో ఇంకా కొన్ని సంస్థలతో పీపీఐలు ఏర్పాటు చేసి ఈ సోలార్ అండ్ విండ్ పవర్ని మనం ఉత్పత్తి చేస్తే, అవును, 2014-19 మధ్యలో చేస్తే మీరు చేసుకున్న పీపీఎల్ రద్దు చేస్తే ఫారిన్ అంబాసిడర్స్ జోక్యం చేసుకుని వాళ్ళు సెంటర్కి చెప్పారు, బాబో ఏంటిదని. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు పీపీఎల్ రద్దు చేయవద్దు. ఇప్పుడు ₹5.25 మనకి యూనిట్ వస్తూ ఉంటే రాను ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కొంచెం వచ్చిన తర్వాత అది రూపాయి కూడా వస్తుంది, అది ప్రజలకు ఉపయోగపడుతుంది, చాలా చౌకగా ప్రజలకి విద్యుత్ దొరుకుతుంది అని చెప్పినా సరే అందులో ఏదో అవినీతి జరిగిందని చెప్పి రద్దు చేశారు. అంటే ఇతనికి చాలా ముందు చూపు ఉంది. నేను పిలవాలి, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలి, నేను పెట్టాలని చెప్పేసి అదే జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సెకి ద్వారా ఆదాని చేసేటువంటి డీల్ కాకుండా ముందే ఇతను టెండర్ నోటీసులు ఇచ్చాడు. 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం సంస్థలు పిలిచాడు. అంతలో ఇది వచ్చింది, ఈ ఆదాని తీసుకొచ్చాడు దీన్ని. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈవెన్ బీజేపీ రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ సెకి ద్వారా కొనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకంటే మార్కెట్లో తక్కువ రేటుకి విద్యుత్ దొరుకుతూ ఉంది. అయితే ఇతను అమెరికాలో తీసుకునేటువంటి పెట్టుబడులు కానివ్వండి, భారతదేశంలో తీసుకునే పెట్టుబడులకి మరి ఎవరో కొనేవాళ్ళు రావాలి కదా. అందుకని ఇతను ఉన్న 4-5 రాష్ట్రాలని ఎంచుకున్నాడు. అందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే వాటిని ఏదైతే టెండర్ పిలిచాడో వాటిని క్యాన్సిల్ చేశాడు. చేసి ఇతనితో ఒప్పందం చేసుకున్నాడు. ఎంత దారుణం అంటే ₹99 ఇదే సెకి గుజరాత్లో కరెంటు ఒప్పందం చేసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో ₹2.49. ఆ మాత్రం కూడా ప్రజలు ఆలోచిస్తారనేటువంటి ఇది లేదు ఇతనికి. చేసుకొని డబ్బులు తీసుకున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలకు జరిగిన నష్టం ఏంటంటే, సరే 1,750 కోట్లు అతను తీసుకున్నాడో ఆ విషయం పక్కన పెట్టండి. ఈ సెకి ఏదైతే ఒప్పందం చేసుకుందో వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు, విద్యుత్ రాలా. అప్పుడు ఉన్న పీపీఎల్ రద్దు చేశాడు. రాష్ట్రానికి విద్యుత్ కావాలి, మార్కెట్లో ₹12, ₹14తో కొని అందులో కూడా లంచాలు తీసుకొని ప్రజల మీద ₹77,000 కోట్ల భారం వేశాడు. ఇది ప్రజలకు జరిగినటువంటి నష్టం. దీని మీద కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ప్రజల మీద అనవసరంగా భారం వేసి నువ్వు ప్రజాధనాన్ని ఎవరిని అడుగుతున్నారు? మీదే కదా ప్రభుత్వం. కాదు, నాకు అసలు అర్థం కావట్లా, పెట్టాలని ఎవరు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని.
ఇప్పుడు వాళ్ళ ఆధారాలు సరే ఇక్కడ క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. ఆ 1750 కోట్లు బ్రైబింగ్ అంటే పోనీ వాళ్ళ ఏజెన్సీలు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఇక్కడ ప్రజలకి జరిగిన నష్టాన్ని నేను అందుకే ఓపెనింగ్ క్వశ్చన్ అదే అన్నా, వడ్డీతో సహా కక్కిస్తాం, పగల కొడతాం, లేదా అవసరమైతే కొత్త చట్టాలు చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తాం అన్నప్పుడు ఇప్పుడు మీ స్పందన ఏంటి? కేసు ఎలాగా గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారా? అది నేను అడుగుతున్నా. పెడతామని నన్ను అడుగుతున్నారేంటి మీరు? అలా నేను ముందే చెప్పా, మా ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదిస్తుంది, 1-2 రోజుల్లో దీని మీద ప్రకటన కూడా చేస్తుంది, ఏ రకంగా ముందుకెళ్తామని చెప్పాను నేను. మళ్ళీ మీరు నన్ను చెప్పలేదని అంటున్నారు. అంటే నేను మీడియా ద్వారా ఇప్పుడు నేనేం ప్రభుత్వంలో భాగం కాదు, నేను ఒక అధికార ప్రతినిధి. ప్రజల్లో ఉన్నటువంటి విషయాల్ని నేను ప్రభుత్వానికి ప్రజలకి చెప్తాను. ప్రభుత్వ వాదన వినిపిస్తున్నారు కదా, అందుకని ఇప్పుడు బాలినేని స్టేట్మెంట్ ని కంప్లైంట్ గా తీసుకుని కేసు ఫైల్ చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు మేడం నిన్న ఆదివారం, ఇది జరిగింది శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది.